మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి. కానీ ఇవాళ 5 పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ 100 జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5 పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి. తెల్లదాక వందలాది వేలాది నెమళ్ళు జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి. అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాల్లాగా ఉన్నాయి, పసిపిల్లలు ఆర్తనాదాల్లాగా ఉన్నాయని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే 5 పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశాను. వారంగానే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి 500 ఫైన్తో వదిలిపెట్టవచ్చు అదని మాట్లాడి, అయినది వాళ్ళ ప్రిమిసెస్, యూనివర్సిటీ ప్రిమిసెస్, అది దాంట్లో పోవడానికి నీకు హక్కు లేదు మొదలు. కానీ నువ్వు బీజేపీ సహాయంతో మాత్రమే ఇది చేయగలుగుతున్నావు. విద్యార్థి లోకమానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బీజేపీ దొంగాటకం కూడా గమనించండి. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా లోపలికి పురుగు కూడా రావడానికి లేదు గేట్ దాటి, ఇంత స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి భూమి మీద, అందులో సందేహం లేదు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది ఎకరాల భూముల మీద హక్కులు ఉన్నాయి. ఇవి మన ఎదురుగున్న పార్క్ మీద కూడా ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వానిదే. అమ్ముతారా ఇది కూడా? ఇట్లాంటి 100 ఉన్నాయి పార్కులు. అర్బన్ లంగ్ స్పేస్ పేరు మీద అర్బన్ పార్కుల్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఆక్సిజన్కి ఇబ్బంది రావద్దు, రేపు శ్వాస సమస్యలు ఢిల్లీ లాగా రాకూడదు అని చెప్పి 100 పార్కులను ఏర్పాటు చేసిండ్రు. అమ్ముతారా అన్ని? ప్రభుత్వం చేతుల్లో ఉన్న మాత్రాన ఏది పడితే దాన్ని ఎట్లా పడితే అట్లా అమ్మేస్తా? ఏంది అసలు నీ తొందర ఏంది?